హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈరోజు చైనాలో రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తుంది. సో ఈ ఫోన్ కేవలం 21,000 రూపాయల బడ్జెట్లో కిల్లర్ ఫీచర్స్తో అండ్ ఒక ఫుల్ లెంత్ గేమింగ్ ఫోన్ విత్ గేమింగ్ ట్రిగ్గర్స్తో వీళ్ళు లాంచ్ చేశారు. దీంట్లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ మన ఇండియాలో మే మంత్లో పోకో బ్రాండ్లో పోకో F2 రూపంలో మన ఇండియాలో లాంచ్ కాబోతున్నట్టు చాలా వరకు మేజర్ సోర్సెస్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీనికి ఖచ్చితంగా లాంచ్ అవుతుందా అంటే మాత్రం ఒక 95% అయితే నేను గ్యారంటీ అయితే ఇవ్వగలను. సో అందుకని ఇది హోప్, ఖచ్చితంగా లాంచ్ అవుతుంది ఒక హోప్ అనమాట. ఎందుకంటే చాలా సోర్సెస్ నుంచి మనకి కన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి. ఇక ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ కానీ చూస్తే మీరు 20,000 రూపాయల బడ్జెట్లో అసలు ఈ ఫీచర్స్ ఎలా తీసుకొచ్చారని ఖచ్చితంగా అనుకుంటాం. అఫ్కోర్స్ మన ఇండియాలో 20,000 రూపాయలకి వస్తుందనేది మాత్రం అసలు 100% కన్ఫర్మ్ అయితే కాదు. ఎందుకంటే రీసెంట్గా K40 చైనాలో కూడా అరౌండ్ మనకి అలాంటి బడ్జెట్లోనే లాంచ్ అయింది. కాకపోతే మన ఇండియాలో MI 11Xని వీళ్ళు 30,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేశారు. అఫ్కోర్స్ కార్డ్ ఆఫర్స్ లాంటివి ఇచ్చి 26,000 రూపాయలకి వీళ్ళు ఫైనల్గా తీసుకొచ్చారనుకోండి. ఇప్పుడు ఈ రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ మన ఇండియాలో పోకో బ్రాండ్లో లాంచ్ అయినా కానీ అరౌండ్ 28,000 రూపాయల బడ్జెట్లో మాత్రం దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 28,000 రూపాయల బడ్జెట్లో కూడా ఈ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. ఇక దీంట్లో మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz ఏమో టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న మేజర్ కీ ఫీచర్స్ ఏంటంటే మీకు గేమింగ్ ట్రిగ్గర్స్, మీకు ఫోన్కి పైన గేమింగ్ ట్రిగ్గర్స్ ఉంటాయి, అవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. అండ్ మీకు ఒక బటన్ లాగా ఉంటుంది, దాన్ని ఎనబుల్ చేస్తారనుకోండి ఆటోమేటిక్గా మీకు గేమింగ్ ట్రిగ్గర్స్ అనేవి ఎనబుల్ అవుతాయి. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ కెమెరా మాడ్యూల్కి అటు ఇటు రెండు వైపులో కూడా వీళ్ళు RGB ఎఫెక్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఆటోమేటిక్గా RGB కలర్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తూ ఉంటుంది. చూడటానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది. డిస్ప్లే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. 120Hz రిఫ్రెష్ కాబట్టి, అది కాకుండా OLED డిస్ప్లే కాబట్టి ఖచ్చితంగా మీకు ఒక మంచి క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. జస్ట్ లైక్ మీకు MI 11X, అదే చైనాలో రెడ్మీ K40 అలాంటి స్టైల్లోనే ఉంటుంది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా శాంసంగ్ డిస్ప్లే అని మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. మేబీ వేరే బ్రాండ్కి సంబంధించిన డిస్ప్లే అయి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక దీంట్లో మేజర్గా ప్రాసెసర్ విషయానికి వెళ్తే మీకు దీంట్లో వాడింది డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 6 nm ప్రాసెస్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. దీంట్లో ARM Cortex A78 కోర్స్ అయితే యూజ్ చేశారు. మీకు ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే Qualcomm Snapdragon 870 ప్రాసెసర్ ఉంది కదా, దానికంటే కొంచెం బెటర్గాను, అలాగే కొన్ని డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అది మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పగానే కొంచెం బెటర్గా అయితే ఉంటుందని ఇది వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక దీంట్లో బేస్ వేరియంట్లో మీకు 6GB ర్యామ్ ఉంటుంది, LPDDR5 ర్యామ్ని యూజ్ చేశారు. అండ్ మీకు బేస్ వేరియంట్లో 128GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ టెక్నాలజీని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మీకు దీనికి 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా. సో ఇది ఏ సెన్సార్ అనేది మాత్రం క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో ఒకవేళ సోనీ సెన్సార్ అనుకోండి ఖచ్చితంగా వీళ్ళు మెన్షన్ చేసేవాళ్ళు, మేబీ వేరే బ్రాండ్కి సంబంధించిన సెన్సార్ని వీళ్ళు యూజ్ చేసినట్టున్నారు. సో 64 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో ఉంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా అల్ట్రా వైడ్, మూడోది ఒక 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ని యూజ్ చేస్తారు. ఫ్రంట్ సైడ్ యాజ్ యూజువల్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5065 mAh బ్యాటరీ ఉంటుంది. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కూడా మీకు బాక్స్లోనే ఇస్తారు. అండ్ దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ కూడా చాలా స్టైలిష్గా ఇచ్చారు. మీకు గేమింగ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఇలాంటి ఒక సైడ్ నుంచి వచ్చే కేబుల్ లాంటిది ప్రొవైడ్ చేస్తారు. ఛార్జర్ క్వాలిటీ అలాగే ఛార్జర్ లుక్ కూడా చాలా బాగుంది. పోకో ఎల్లో కలర్ అంటాం కదా, అలాంటి కలర్తో వీళ్ళు తీసుకొచ్చారు. దీంట్లో 2 కలర్స్ తీసుకొచ్చారు వీళ్ళు, యాక్చువల్గా బ్లాక్ అలాగే వైట్. కాకపోతే ఒక స్పెషల్ ఎడిషన్ లాగా కూడా కనిపిస్తుంది, ఎల్లో కలర్ ఎడిషన్. మరి అది వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎలా ఉంటుంది, ఎప్పుడు దీంట్లో తీసుకొస్తారనేది మాత్రం ఇవ్వలేదు. అండ్ దీంట్లో మేజర్ ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో వాడిన సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా JBL సౌండ్ సిస్టమ్ని వాడారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, హైరస్ ఆడియో సపోర్ట్ చేస్తుంది, హైరస్ ఆడియో వైర్లెస్ సపోర్ట్ చేస్తుంది. ఇలా అన్ని రకాల ఆడియో టెక్నాలజీస్ అయితే దీంట్లో సపోర్ట్ చేస్తాయి అనమాట. ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఇది డిఫాల్ట్గా MIUI 12.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్, డైరెక్ట్గా మీకు MIUI 12.5తోనే వస్తుంది. సో దీంట్లో మేజర్ కీ ఫీచర్స్ ఏంటంటే మీకు గేమింగ్ ట్రిగ్గర్స్, అవి మాత్రం చూడటానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. అండ్ మీకు RGB ఎఫెక్ట్, ఇలాంటి ఫీచర్స్ అయితే సూపర్గా తీసుకొచ్చారు. 6GB ప్లస్ 128GB వేరియంట్ వీళ్ళు బేస్ వేరియంట్ 1999 ఇవాన్స్ పెట్టారు. అంటే నియర్లీ మన ఇండియన్ కరెన్సీలో 21,000 వరకు అయితే ఉంటుంది. ఇక తర్వాత ఇంకొక 3-4 ఎడిషన్స్ కూడా తీసుకొచ్చారు. సో అవన్నీ కూడా మనకు అవసరం. బేస్ వేరియంట్ మాత్రం మీకు మంచి బడ్జెట్
బడ్జెట్లోనే తీసుకొచ్చారు. అది కాకుండా ఇది ఒక గేమింగ్ ఫోన్ మీకు టోటల్గా మెటల్ బిల్డ్తో ఇంత మంచి లుక్తో అయితే సూపర్గా తీసుకొచ్చారు. అండ్ ఇది మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఇంకా రకరకాల ఫీచర్స్ ఏవైతే మనం అన్ని రెగ్యులర్ షామీ ఫోన్స్లో ఎక్స్పెక్ట్ చేస్తామో అలాంటి ఫీచర్స్తోనే తీసుకొచ్చారు. అండ్ ఇది మన ఇండియాలో రెడ్మీ బ్రాండ్లో అయితే ఖచ్చితంగా లాంచ్ అవ్వదు, ఎందుకంటే 95% మనకి పోకో బ్రాండ్లో పోకో F2 రూపంలో రాబోతున్నట్టు మేజర్ సోర్సెస్ నుంచి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి మేబీ మనం మేలో దీన్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దీని గురించి మీరే అనుకున్నారు కింద కామెంట్స్లో రాయండి. నాకైతే డిజైన్ సూపర్గా నచ్చింది, గేమింగ్ ట్రిగ్గర్స్ బాగున్నాయి అండ్ మిగతా ఫీచర్స్ కూడా ఎక్సలెంట్గా తీసుకొచ్చారు, మేజర్గా సౌండ్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.